హలో మొక్కలు కావాలా మీకు? ఏం మొక్కలు తీసుకుంటావా మరి? కొబ్బరి చెప్పు ఎంత కొట్టేది చెప్తా, రేటు చెప్తా. మరి రకాలు ఉంటాయి మా దగ్గర. రకాలంటే ఎన్ని రకాలు ఉన్నాయి చూపిస్తా, చూచు. ఈ కోతులు పాడుగాని కోతులేంద్రా ఊగత్తాయి, ఈ కోతులు పాడుగాని కోతులేంద్రా ఊగత్తాయి. కోతులు వస్తానే హైటు వెళ్ళగరా పక్కట్టు చూపిస్తాపా, చూసుదా. ఇప్పుడు అక్కడ కొబ్బరి మొక్కలు కావాలా నీకు? తొందరపడకు, చూపిస్తా. ఓకే ఓకే. ఇలా వాన కొట్టింది ఫుల్, పావు గంట కొట్టింది. రోజు నీళ్లు పడతారా? నేనే నీళ్లు పట్టేది. అంతేనా? నాకు ఇవాళ నీకు కొంచెం శ్రమ తగ్గినట్టు అయితే వర్షంతోనే. ఇవాళ కొట్టింది కానీ ఇంకో గంట అయినా కొడితే మర్చుకుంటారు. రేపు నీళ్లు కొట్టుడు తప్పు. అయినా ఏం కాదు కానీ ఇంకా రేపటిదాకా కూడా బాగానే ఉంటుంది. ప్యాకెట్లలో నీళ్లు ఫుల్ ఉన్నాయి కదా, రేపటిదాకా ఉంటాయి కదా. రేపటిదాకా ఉంటాయి అవి. కొబ్బరి చెట్లు కావాలా? కొబ్బరి చెట్లు కావాలి. మరి పెద్దగా కొంచెం చిన్నది ఉంచారా? ఇది ఎట్లా అన్నట్టు మరి? ఈ పట్టుకపోతావా? నీ చిన్న సైకిల్ మీద పట్టుకపోలేవు ఎంత మంచిది ఉంచు. మా దగ్గర బత్తాయి ఉంటాయి. ఇవి కొబ్బరి చెట్లు అనుకుంటున్నావా? కొబ్బరి చెట్లు కాదు, అవి అట్లే ఉన్నాయి కదా. సేమ్ సేమ్ అట్లే ఉంటాయి ఇవి. రాయల్ ఫార్మ్స్. రాయల్ ఫార్మ్స్ అంటారా వాటిని? ఇది ఏం చెట్టు అనుకుంటున్నా చెప్పాలి. అరటి కాదా ఇది? అరటి అరటి అనుకుంటారా? షో మొక్కనే చూడు, ఇట్లా విసనకారు లెక్క వస్తుంది. అరే కరెక్ట్ కరెక్ట్. అదే మరి సేమ్ ఆకు అరటి ఆకు లెక్క ఉన్నదని. అయితే అరటి చెట్టు ఏమో ఇట్లా కాండం ఇట్లా గుండ్రగా వస్తుంది కదా, గుండ్రగా వచ్చి ఇట్లా నియెత్తి పెరిగినాక కాయలు కత్తది. ఇది కింద అయితే సేమ్ అరటి ఆకు లెక్క ఉన్నాయి కదా, సేమ్ అనుకుంటారు. చాలా మంది కూడా వీటి అవే అనుకుంటారు. ఎన్ని విచిత్రాలు ఉంటాయి మా నర్సరీలో. అంతేనా? ఒక పారి కావాలంటివి పారి చూసిరు పారి పాప. నాకు కొబ్బరి చెట్టు ఇది అది నిమ్మ చెట్టు అనుకుంటున్నావు. నిమ్మ చెట్టే లెక్క ఉన్నది మరి. అది నిమ్మ చెట్టు కాదు, ఇది బత్తాయి చెట్టు. బత్తాయి ఇది మరి. ఇది ఇప్పుడు గది మరి అక్కడ చూస్తే కదా అది బత్తాయి అని. అది బత్తాయి. అంతేనా? అది బత్తాయి, ఇది లేటెస్ట్ అన్నట్టు. లేటెస్ట్ బత్తాయి ఇది. ఓకే ఓకే సరే. వీటి పేరేమై ఉంటది? బత్తాయిలకు కూడా పేర్లు ఉంటాయి, ఏదో రకం ఏదో రకం కదా. మరి ఇదేం రకం దీని? అదో బత్తాయి అని చెప్పినా కదా, మరి ఇదేం రకం, దీని పేరేం పేరు అని? ఆడ బోర్డు మీద నంబర్ ఉన్నదిగా, మా ఓనర్ కు ఫోన్ చేసి కనుక్కోవాలి. సరే సరే ఓకే సరే. కొబ్బరి చూసి చెప్పదు పై. సరే ఓకే. తెలియంది చెప్పద్దు, తెలిసిందే చెప్పు. తెలిసిందే చెప్పాలి. ఈ కొబ్బరి చెప్పు. ఇది ఎంత కోటి? ఇది నచ్చిందా నీకు? ఇంతకంటే మంచిగా ఉన్నది ఈ రకమే. ఇది ఇంట్లో ఇది కూడా తీసుకుందాం, అది ఒక్కటి తీసుకుందాం. అది తీసుకుంటా రెండు. మరి పైసలు ఎక్కువ అవుతాయి. ఎంతో కొడికి అయ్యా బాబు, 10 రూపాయలు తక్కువ అట ఇటు. 10 రూపాయలు తక్కువ మా దగ్గర మాల్ మంచుకుంటది. అంతేనా? ఇది ఏం చెట్టు తెలుసా నీకు? తెలియదు ఇది. ఇది అందాదా పువ్వులు కాస్తాయి అనుకుంటున్నావా, కాయలు కాస్తాయి అనుకుంటున్నావా? అంటే పువ్వులు కాయ కాయలు కాయ ఇవి? భలే ఉన్నావు. ఏ చెట్టు అయినా పువ్వులు కాయలు కాస్తుంది. మరి కాయలు కూడా ఉంటాయి కదా చెట్లు. కాయలు చెట్లు అంటే ఇది కాయలు అయింది కాదు. కానక చెట్టు ఉన్నది, కాయ కాస్తుంది కదా. వేప చెట్టు కాయలు కాస్తుంది కదా. కాస్తాయి. మరి ఈ చెట్టు కాయదంటావా? మరి నాకేం తెలుసు, మీ అమ్మటోడు నువ్వే కదా. మరి కాయలు కాస్తాయా, పువ్వులు పుత్తాయా? నువ్వు గదే పేరు తెలియదు కదా. కదంబం. కదంబం అంటే దీన్ని మరి దేవత వృక్షం అంటారు దీన్ని. దేవత వృక్షమా ఇది? అచ్చా, అంటే ఎక్కువ మన ఇండ్లలో పెట్టుకోవచ్చా మరి దీన్ని? ఇండ్లలో పెట్టుకుంటారు. ఈ చెట్టునట మొక్కుకుంటే మనం కోరుకున్న కోరికలు తీరుతాయట దీంతోనా? అయితే ఒకటి పెట్టుకోవాలి మరి. మనకు మరి ఇంటికాడ కోరికలు మంచిగా ఉన్నాయి. మరి మనకు ధన లాభం కానీ అవి కానీ మనకు కోరికలు ఉంటాయి. మరి కొనుక్కొని పెట్టుకుంటే వచ్చాడు పైసలు వస్తాయి. అట్లున్నదా? మంచినే. మనం కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి అంటావు. అది ఒకటి తీసుకుపోవాలి. ఇదేం చెట్టు? ఇప్పుడు పుసుకున్నా కోరుకుంటానంట. ఇప్పుడు లేదు, తీసుకుపోయినాక ఇంటికాడ మొక్కుతా, ఇక్కడ కాదు. అన్నట్టు మా నర్సరీలో మొక్కలు కదంబం మొక్క ఏమనుకుంటున్నావు? సరే, ఇప్పుడు దీన్ని మొక్కుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి అంటున్నావు కదా. స్పాట్ అంటే ఇప్పుడు నేను దీనికే మొక్కుతా. ఇప్పుడు నాకు 50,000 లక్షల రూపాయలు వస్తాయా? ఇప్పుడు మొత్తం కొనుక్కుంటా చెట్టు మొక్కలు అని ఇక్కడ. మంచుకున్నాను. అగో మరి ఇప్పుడు నువ్వే అంటే కదా పైసలు
అగో ఇప్పుడు అన్ని వస్తాయి అంటే నేను కొనుక్కొని పోతాం మరి నాకు కొనడానికి వచ్చిన నువ్వు దేవత వృక్షం దీన్ని మంచిగా మొక్కుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి అంట నీకు ఇప్పుడే పైసలు వస్తాయి అన్న నువ్వు భలే ఉన్నావు మరి అంటివి కదా దీన్ని నువ్వు కోరిన కోరికలు నెరవేరుతాయి అంటివి కదా ఇక ఇప్పుడు గట్లయినాక ఈ చెట్టును మేమే మొక్కుంటే ఇప్పటిదిప్పుడు 1,50,000 వస్తే మేము నర్సరీ నడిపేందుక ఈ చెట్లన్నీ మేమే దాచిపెట్టుకొని ఇంటి చుట్టూ పెట్టుకొని కథ మొక్కుకుంటాం పాటలు లక్షలు వస్తాయి గదే మరి నువ్వు మరి అదే కోరిక మంచిగా తీరుతుంది అంటే నేను కూడా అట్లా అనుకున్నా మరి మొక్కుతా ఇప్పుడే మొక్కుతా మరి నాకు 50,000 లక్ష రూపాయలు దొరుకుతాయి ఇన్ని అన్ని మాట్లాడే నాకు అంతే ఎట్లా చిరాకు అంటే మరి ఎట్లా ఇప్పుడు మరి ఇప్పుడు ఇంటికాడ మొక్కుకోనా మరి తెచ్చినా కానీ ఇది ఒక్కటి ఇది దేవత వృక్షం అంటారు దీన్ని కదంబం ఓకే సరే ఇంకా మంచి కొబ్బరి ఉన్నాయా చూడు అవి ద్రాక్ష ఓకే ఓకే ద్రాక్ష తెలుసా కాతే బాగానే అంటే అది గ్రీనా మరి బ్లాకా గ్రీన్ మరి బ్లాక్ ఒకటి తీసుకోపోవాలి 2 తీసుకోపోవాలి అవి పండినాక బ్లాక్ అవుతాయి ఫస్ట్ గ్రీన్ అయిన తర్వాత బ్లాక్ అవుతాయి అంటే గ్రీన్ కూడా ఉంటాయి గ్రీన్ ఆరెంజెస్ ఉంటాయి కదా గ్రీన్ ఆరెంజెస్ కూడా ఓనర్ ఫోన్ చేసి కనుకో ఇక ప్రతి దానికి ఓనర్ చేసుకుంటూనే ఉంటామా తొందరగా మేము మాకు కూడగొట్టాలి కానీ ద్రాక్ష పండ్లు తీసుకుపోయి పెట్టుకో సరే ఏవైతే తీసు 2 తీసుకపోతే అంతే ఇక్కడ ఉన్నాయి ఎట్లున్నా చూడు కాయ ఎట్లున్నా చూడు బ్రహ్మాండంగా లేదు సూపర్ బొండా మంచి బొండాలు ఉన్నట్టున్నాయి అవి మంచిగా ఇవి పొట్టి రకాలు అంటే ఎన్ని సంవత్సరాలకు వస్తాయి ఇవి 3 ఏళ్ళకే 3 ఏళ్ళకేనా 3 ఏళ్ళకి వస్తాయి 3 ఫీట్లు ఎత్తుక గిన్ని పడతాయి అబ్బా సూపర్ ఒక 2 తీసుకోవాలి ఎంత కొట్టి ఇస్తారు ఇవి ఇప్పుడు అది 200 అనుకో అక్కడ చూసిందా దేశవాళి 200 ఇది 400 తక్కువ ఏమన్నా తక్కువ రాదు 400కు మరి బొచ్చడి కాయలు వస్తాయి నీకు ఒక కథకే 1,000-1,500 రూపాయలు వస్తాయి వాడుకుంటావా ఇక ఇంట్లో మనకి ఇంట్లోకి అయినాక బయట అమ్ముకుంటాం కానీ నేను మరి ఎన్ని తీసుకోతావు ఇప్పుడు ఇవో 2 తీసుకుపోవాలి అయితే ఇవన్నా మరి అవి ఇప్పుడు అన్ని సెలెక్షన్ చేసుకోవద్దా ఇప్పుడు ద్రాక్ష 2 ఇవి 2 కొబ్బరి మళ్ళీ మామిడి తీసుకోవాలి కదా అసలు తీసుకునే కథ ఉన్నదా అన్ని తీసుకుపోతా పోతే ఏదో దేవత వృక్షం అన్నారు కదా ఆ దేవత వృక్షం కూడా ఒకటి తీసుకుపోవాలి మరి ఆ కోరికలు మాకు సక్సెస్ అయితే కావో చూస్తే తీసుకుపోయినాక ఇంటికాడ పెట్టాలి దాన్ని ఫస్ట్ అది తీసుకుంటావా ఇది తీసుకుంటావా అది ఒక్కటి అది ఫస్ట్ దేవత వృక్షం ఎందుకంటే మాకు ఉండాలి కదా మోక్షం ఉండాలి కదా దాంతో మాకు ఇంటికాడ తీసుకుపోవాలి ఇవి 2 బొండాలు బాగా వస్తాయి అంటే ఇవి 2 తీసుకుపోవాలి సరే ఇంకా ఏమేమి ఉన్నాయి వెరైటీస్ మీ దగ్గర తీసుకుపోతా వీళ్ళకి వచ్చింది ఎందుకు ఇవి 2 ఉండని ఇక నేను తీసుకుంటా కదా పక్క పెడతావా పక్క పెట్టకు అట్లా ఉండే నేను చూసుకుంటా అవన్నీ చూసుకున్నాక ఇవి చూసుకుంటా నేను ఇప్పుడే అట్లా ఇంకా తర్వాత చూస్తున్నా ఇంకేమేమి వెరైటీస్ ఉన్నాయో అవి నిమ్మ చెట్లు ఉన్నాయా నిమ్మ కావాలి కదా సార్ నువ్వు ఫస్ట్ కొబ్బరి మొక్కలకి వచ్చినావు ఒక్కొక్కటి తీసి ఆడ పెడతా ఇప్పుడు నీకు ఇవి 2 కావాలి 2 పక్క పెట్టి సరే ఇక ఆడ పెడతా తీసుకోపోయిగా తీసుకపోతా కానీ ఇప్పుడు బండి ఫంక్షన్ అయిందా బండి అతికించుకున్నాక నేను తీసుకుపోతా పక్క పెట్టి అట్లా బండి అతికించుకొని వచ్చినాక తీసుకపోతే ఇప్పుడు అందుకే ఇప్పుడు తీసుకపోతే బండి ఫంక్షన్ అయింది ఇప్పుడు చూస్తానికి బండి ఫంక్షన్ అయింది అతికించుకున్నాక దేవత వృక్షం ఇవి 2 అవి తీసుకపోతా అట్లా అయితే ఉండని నర్సరీ అంతా కొనుక్కపోతా అంటావు ఇక నర్సరీలో ఇప్పుడు అవే తీసుకుపోతాం మంచిగా నచ్చినాయి దేవత వృక్షాలు నచ్చినాయి ఇప్పుడు 2 నచ్చినాయి దండం పెడతా అరే ఎందుకే ఇప్పుడు అంటే అమ్ముకోవడానికి లేవా ఇక్కడ అమ్మవానే నువ్వు మరి తీసుకుపోయి ఎట్లా నొక్కపోవాలి నేను బండి మీద బండి పంక్చర్ చేసుకున్నాక తీసుకొని పోతా కాల్పు అంటే ఇంకేమున్నాయో చూపించు సంపుడు అరే అడుగుతా చంపినట్టు అవుతా సూచించడానికి అరే నర్సరీలు ఉన్నది ఎందుకే సూచించడానికి ఉన్నావా దేనికున్నావా ఊరికే లేకుంటే మా ఓనర్కి ఫోన్ చేయంటే మీ ఊరికే ఫోన్ చేసుకుంటే ఉంటారా మేము ఏదో వచ్చిన కాబట్టి చూపించాలి నచ్చితే తీసుకుంటాం లేకుంటలేదు ఒక అవి నచ్చినాయి కాబట్టి తీసుకుంటాం సరే అరే బండి ఫంక్షన్ అయిందే దండం పెడుతున్నా సార్ పోయా బండి పంచర్ ఇంకా నయం బండి నన్ను పంచర్ చేయించుకోరమ్మంటలు నిన్ను చేయించమంటున్నా కానీ నేను చేయించుకొస్తా కానీ అదేం లేదు అయ్యో మొక్కం చూడకుంటేనే పోతున్నావా దగదాను ఇగో అయ్యో ఏదుకు చాలు నువ్వు బండి పంచర్ చేయించుకోవాలి అంతే అంటావా మరిగా
ఇయాసంటోళ్ళు మాకు పొద్దుపోతే నచ్చే ఆ రోజు గిరాకే కాదు కానీ